పాలకొల్లు నియోజకవర్గంలోని రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు పాలకొల్లులో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జ్ గూడాల గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద ప్రారంభమై గాంధీ బొమ్మల సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయం తాజా వ్యతిరేకమని, దీనిని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆరోగ్యాలతో ఆటాడుకున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి గెలిచారో ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఓట్లు వేయించుకోవడం కాదు, అలాగే ప్రజలకి మేలు జరిగేదానికి అడ్డంగా మీరు కూడా నిలబడి మీ కూటమి ప్రభుత్వంతో పోరాడి కాలేజీని పేద ప్రజలకు అందేలా చేయవలసిందిగా కోరుతున్నాం. లేదంటే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఎంత ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారో ప్రతిదీ అబ్జర్వ్ చేసి మీ పతనానికి దారి మీరే తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత ఈరోజు చూడండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంత ఉత్సాహంగా, అంటే ప్రజలకి అన్యాయం జరుగుతుందని, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎంత ఉద్రేకంతో ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించి ఈరోజు ఏదైతే మా దగ్గలూరు మెడికల్ కాలేజీని పీపర్ విధానం రద్దు చేసి పేద ప్రజలకు అంకితం చేయాలని కోరుతున్నాం. నియోజకవర్గం గుడాల గోపి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ చేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.